నెలకు మంచి జీతం, పెద్ద నగరం, ఏసీ ఆఫీస్. బయటికి చూస్తే విజయంలాగా కనిపించింది. కాని ప్రతి రాత్రి 2 గంటల వరకు పని, ప్రతి ఉదయం అలసటతో లేవడం. శరీరంలో కార్టిసోల్ హార్మోన్ పెరిగా. మనసు ప్రశాంతత కోల్పోయింది. డబ్బు ఉంది, కాని నిద్ర లేదు. చిన్న గది, తెల్ల గోడలు, చుట్టూ వేల మంది ఉన్నా మనస్కు తోడు ఎవరూ లేరు. ఒకరోజు అతను తన ఫోన్లో తండ్రి పొలం ఫోటో చూశాడు, తల్లి నవ్వు చూశాడు. అప్పుడు అతని మనసు అడిగింది, ఇదేనా నిజమైన జీవితం? డిగ్రీ నాకు ఉద్యోగం ఇచ్చింది, కానీ జీవితం ఇవ్వలేకపోయింది. నా చదువు కంపెనీ కోసం మాత్రమేనా? నా భూమి కోసం కాదు. రెసిగ్నేషన్ మెయిల్స్ అండ్ సౌండ్. అతను ఉద్యోగాన్ని వదిలేశాడు. గ్రామానికి తిరిగి వచ్చిన మొదటి ఉదయం, పక్షుల శబ్దం, సూర్యోదయం, తల్లి చేతిలో వేడి కాఫీ. ప్రకృతి మధ్య పని చేస్తే సెరోటోనిన్, డోపమిన్ సహజంగా పెరుగుతాయి. మనసు మళ్లీ చిరునవ్వు నేర్చుకుంది. అతను సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాలేదు. డ్రిప్ ఇరిగేషన్ అమలు చేశాడు. నీటి వినియోగం 50% తగ్గింది. సోయిల్ టెస్టింగ్ చేసి ఎన్పీకే స్థాయిలు తెలుసుకుని సరైన ఎరువులు వాడాడు. దిగుబడి పెరిగింది, ఖర్చు తగ్గింది. 4 ఆవులతో చిన్న డైరీ ప్రారంభించాడు. బ్యాలెన్స్డ్ ration, మినరల్ మిస్టూరి, బక్సెనాస్చెన్ స్కేజుల్. పాల ఉత్పత్తి 30% పెరిగింది. ఘీ, పనీర్ తయారు చేసి విలువ ఆధారిత ఉత్పత్తులు అమ్మాడు. చిన్న బ్రాయిలర్ యూనిట్ ప్రారంభించాడు. ఫీడ్ కన్వర్షన్ రేషియో కంట్రోల్ చేశాడు. బయోసెక్యూరిటీ పాటించాడు. నష్టాలు తగ్గాయి, లాభం పెరిగింది. నగరంలో అతని జీతం 40,000 రూపాయలు, గ్రామంలో నెలకు 80,000 రూపాయలు. కానీ అతను సంపాదించింది డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, కుటుంబ సమయం, ప్రశాంత నిద్ర. విజయం అంటే నగరంలో పని చేయడం కాదు. విజయం అంటే మనసుకు ప్రశాంతత కలిగే